ఒక్కో విశ్వవిద్యాలయం వందల సంఖ్యలో పీహెచ్డీలు ఇవ్వడంపై తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని 14 విశ్వవిద్యాలయాల ఉపకులపతులు రిజిస్ట్రార్లతో సమావేశమైన ఆయన ఇక నుంచి పీహెచ్డీ ప్రవేశాలకు ఒకే విధానాన్ని అనుసరించాలని ఆదేశించారు. గూగుల్ సమాచారంతో సిద్ధాంత పత్రాలు సమర్పించే విధానానికి స్వస్తి పలకాలన్నారు. ఏఐసీటీఈ ఆమోదం లేని కళాశాలలపై ఆరా తీసిన గవర్నర్ కేవలం బోధనా రుచుల కోసమే నడిచే కళాశాలలను మూసివేయాలని స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాల్లో మహిళలు విద్యార్థుల భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. విద్యార్థుల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు మహిళా అధికారులతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని కళాశాలల్లో విద్యార్థులకు అధ్యాపకులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేయాలన్న ఆయన 6 నెలల తర్వాత మరోసారి సమావేశమై ప్రస్తుత నిర్ణయాల అమలుపై సమీక్షిస్తారని వెల్లడించారు. There's a uniform academic calendar. That is date of admission, date of examination, date of results అది చేసాము. Biometric attendance this thing we have started for students and for faculty. దాని నుంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరుగుతుంది కాబట్టి అది చేస్తున్నాము. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సెస్ ఎట్లాంటి మంచి కోర్సెస్ పెట్టి దానికి ఎంప్లాయబిలిటీ ఉండే అట్లా కోర్సెస్ కూడా ఎగ్జామ్ చేస్తున్నాము. ఎన్ఎస్ఎస్ వాళ్ళు కూడా విలేజెస్కి పోయి విలేజెస్ని అడాప్ట్ చేసుకొని హోలిస్టిక్గా దాంట్లో వాళ్ళకి ఎడ్యుకేషన్, హెల్త్, స్కిల్ డెవలప్మెంట్ అన్ని చేసే అట్లాంటి ఒక స్టూడెంట్స్ యాక్టివిటీ దాంట్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయాలని దాన్ని కూడా చూస్తున్నాము. అండ్ పిహెచ్డీస్ కూడా ఎట్లా చేయాలి, ఒక యూనిఫామ్ సిస్టమ్ ఫర్ పిహెచ్డీస్ తీసుకువస్తే క్వాలిటీ కూడా బాగా పెరుగుతుంది.